తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం ఆబాక పంచాయతీ పరిధిలో సోమవారం ఆబాక గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభలను నిర్వహించారు. కొమ్మినేనిపల్లి, పెద్దపడవ గ్రామాలను విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పెద్దపడవ గ్రామానికి చెందిన 8 మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు మద్దతు తెలిపారు. అదే గ్రామానికి చెందిన మరో 63 మంది ఇప్పుడు ఉన్న ఆబాక పంచాయతీ ముద్దు అంటూ విభజనకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మెజారిటీ అభిప్రాయం ప్రత్యేక పంచాయతీ వద్దన్న దిశగా నమోదైంది. పంచాయతీ అధికారులు ఈ అభిప్రాయాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థ ప్రేరిత చర్యల వల్లనే పంచాయతీ చీలిక చర్చ వస్తుందని గ్రామస్తులు మండిపడ్డారు. అన్నదమ్ములా కలిసి ఉన్న ఆబాక, పెద్దపడవ, కొమ్మినేనిపల్లి, మదరమిట్ట, అంబాలపాడు వంటి గ్రామాలు ఒకే పంచాయతీ కింద ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బూరిపక్షం విన్నపించింది. విడిపోయి సాధించేదేమీ లేదని గ్రామ సభలో ప్రజలు స్పష్టం చేశారు. కాగా తదుపరి చర్యల ముందుకు పై స్థాయి పరిశీలన కోసం నివేదిక పంపనున్నట్లు సమాచారం. గారి అధ్యక్షుడు గ్రామ సభ నిర్వహించడం సమావేశాలు చర్చించిన తీర్మానంలో అంశం వాయిదా వేయండి. తర్వాత ఒక గంట సేపు తిరిగి గ్రామ సభ 12:30 గంటలకి ప్రారంభించడం జరిగినది. ఆబా గ్రామ పంచాయతీలను పెద్దపడవ గ్రామము, జంగాలపల్లి, అంబలపాడు, ఆబాక గ్రామము, మాదరమిట్ట గ్రామాల ప్రజలు ఆబాక గ్రామ పంచాయతీ కలిసి ఒకటిగా ఉండాలని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అట్లాగే ఆబాక గ్రామ పంచాయతీలు కొమ్మినేనిపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దపడవలో 8 మంది ఆబాక గ్రామ పంచాయతీ విడిపోటుకు వారి యొక్క అంగీకారం తెలియజేస్తున్నారు. జంగాపల్లి రెవెన్యూ మందపల్లిలో మా గ్రామంలో ఉంది. పంచాయతీ విడిపోవడం వల్ల ఆ రెవెన్యూ ప్రాబ్లం వస్తుంది. ఇంతకు ముందు మీజూరు పొలాన్ని మేము మందపల్లి సాగు చేసుకుంటుంటే వాళ్ళు మీజూరు అవసరం ఎక్కడ దాకూడదు అక్కడ దాకా సర్వే చేసి పిరుక్కున్నారు. ఇదే మాదిరిగా పంచాయతీ విడిపోవడం వల్ల మాకు ఆ సమస్య ఏర్పడుతుంది. అందువల్ల మేము పంచాయతీ కలిసి ఉండాలని అనుకున్నాము. విడిపోయినందువల్ల గొడవలు వస్తాయి. కానీ ఎమ్మెల్యే గారికి తెలియజేసినాము, నెలవలసుపురం ఇన్ఛార్జి నెలవలసుపురం గారికి తెలియజేసినాము. ఆయన కూడా ఏం చెప్పంటే మీరు మీ అభిప్రాయం తెలియజేయండి గ్రామ సభలో అని చెప్పినారు. అందువల్ల మా అభిప్రాయం మేము తెలియజేసినాము. దయచేసి మాకు గొడవలు వద్దు. ఒకే పంచాయతీ వల్ల ఇప్పుడు ఏ సమస్య లేదు, మాకు ఏ ప్రాబ్లం లేదు. మేము అసలు ఈ 2 గ్రామాల కంటే కూడా జంగాలు కూడా మన మొత్తం మీద పోతాం 24 hours. ఎలక్షన్ అప్పుడు ఏడకు వచ్చేది. అందువల్ల మాకు ఇదే ఉంటే కూడా బాగుంటుంది. మాకు ఇబ్బంది లేదు. తీసి సమస్యలు సృష్టించద్దు. భూముల సమస్యలు వస్తాయి, వాటర్ ప్రాబ్లం వస్తుంది, చెరువు సమస్య వస్తుంది. దయచేసి ఆలోచించి పెద్దలు, ఎమ్మెల్యే గారైనా ముఖ్యమంత్రి గారికి కూడా కొంచెం ఆలోచించి పంచాయతీ ఒకటిగానే ఉంటే ఇప్పటి వరకు ఏ గొడవలు లేవు, సామరస్యంగానే ఉంది. దీనివల్ల మేము ఇడవ తీస్తే నష్టపోతాము. ఎక్కువ ఉండేది ఎస్సీలేను.